మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ధైర్యం మరియు సాహసాలు పెరుగుతాయి. కానీ తగాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి, లేకుంటే నష్టానికి దారితీస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి సంతోషాలు ఉంటాయి. ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ కోణం నుండి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో కూర్చుంటాడు. అలాగే 10వ ఇంటిపై పూర్తి దృష్టితో ఉంటాడు. ఈ కారణంగా కార్యాలయంలో మీ ప్రయత్నాలు హృదయపూర్వకంగా ఉంటాయి. సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి, లేకుంటే ఇతర వ్యక్తులు మీ పదాలను ప్రతికూలంగా తీసుకుంటారు. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి మొత్తం నెలలో 5వ ఇంట్లో కూర్చున్నాడు. దాని ఫలితంగా సహజమైన జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తుల్లో జ్ఞానభావన ఎప్పుడూ ఉంటుంది. మీరు స్వయంగా నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా బోధించేందుకు ప్రయత్నిస్తారు. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటేంటంటే, ఒక మంచి విద్యార్థి తాను చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఇతరులు చదువుకోవడానికి సహాయం చేస్తాడు. మీ పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మద్దతు ఉంటుంది. ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవితానికి నెల అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు మరియు ఈ ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, వృద్ధుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. రాశి చక్ర ప్రభువు మార్గదర్శకంలో కుటుంబం చాలా పురోగతిని అనుభవిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి చర్చించుకున్నట్లయితే నెల ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కూర్చున్నాడు. ఈ కారణంగా మొత్తం ఆర్థిక స్థితి బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ అన్ని ప్రయత్నాలకు సరైన ఫలితాలను పొందండి. ఇది తగిన లాభాలను సృష్టిస్తుంది. దేవగురువు బృహస్పతి 5వ ఇంట్లో కూర్చుని మొదటి ఇల్లు, 9వ ఇల్లు, అలాగే 11వ ఇంటిపై పూర్తి దృష్టిని అందిస్తారు. ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్దగా ఇబ్బందులేమీ కనిపించవు. 3వ ఇంట్లో రాహువు, కుజుడు మరియు బుధుని స్థానం కారణంగా మీరు గొంతు లేదా వెన్ను సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకరము ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. నామ నక్షత్రాలు భో, జా, జీ, ఖీ, ఖు, ఖే, ఖో, గా, గ. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. అనుకూలమైన తేదీలు 2, 3, 6, 8. అనుకూలమైన వారాలు ఆది, సోమ, శనివారాలు. రవి 14/4/2024 వరకు తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. తదుపరి చతుర్థ స్థానంలో సంచారం వలన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుజుడు 23/4/24 వరకు ధనస్థానంలో సంచారం. తదుపరి తృతీయ స్థానంలో సంచారం వలన వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భూ, గృహ క్రయ విక్రయాల్లో జాగ్రత్తలవసరం. అనవసర ప్రయాణాలు అధికంగా చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రుల వర్గం కారణంగా విరోధాలు రాగలవు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలనమయ్యే అవకాశం. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరకు కార్య సాఫల్యత చేకూరుతుంది. వ్యవహారాల్లో మనోధైర్యంతో వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో హుందాతనం వ్యవహరించలేరు. గతంలో చేసిన కొన్ని పొరపాట్లకు మనోవేదనకు గురవుతారు. విద్యార్థులకు మధ్యస్థంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. సకల సౌఖ్యాలు పొందగలరు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందగలరు. ఈ మాసం ఆనందంగా గడుపుతారు. ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 2వ ఇల్లైన కుంభరాశి నుంచి 3వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 4వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 2వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 3వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 3వ ఇంట్లో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 4వ ఇల్లైన మేషరాశిలోకి గురువు 4వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు.
మే నెల 1వ తేదీన గురువు 5వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 2వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 3వ ఇంటిలో, కేతువు కన్యా రాశిలో 9వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. మొదటి 2 వారాలు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే చివరి 2 వారాలు మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండడం జరుగుతుంది. ఎదురుకావడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఈ నెల 2వ వారం వరకు మీకు సరైన సమయం ఉంటుంది. ఉద్యోగంలో మీకు సహోద్యోగుల మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి. కెరీర్లో మెరుగైన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేదా స్థల మార్పు కోసం ప్రయత్నించేవారు మొదటి 2 వారాల్లో ఈ నెలలో ప్రయత్నించవచ్చు. చివరి 2 వారాల్లో మీ పై అధికారులతో వాగ్వివాదం లేదా సమాచార లోపం ఏర్పడటం, అలాగే పనిభారం ఎక్కువవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది, ఎందుకంటే ఇది మీకు మరింత ఒత్తిడిని అందిస్తుంది. అంతేకాకుండా చివరి వారంలో ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి మరియు బంధువుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి 2 వారాల్లో ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులు కోల్పోవడం కానీ, అనవసర ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో వస్తువులు మరియు టికెట్ల విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే ఈ సమయంలో మీ బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం ఉంటుంది. ద్వితీయార్థంలో పనిభారం ఇంకా వేడి కారణంగా అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో నరాలు మరియు చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా చర్మ సంబంధ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య విషయంలో సహాయపడుతుంది. వ్యాపారంలో మీకు మంచి సమయం ఉంటుంది. మంచి ప్రాజెక్టు లేదా బిజినెస్ విస్తరణపై సంతకం చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ భాగస్వామి లేదా కమ్యూనికేషన్లో ఏదో ఒక సమస్య ఉంది. మీ వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఏదైనా మెయిల్ లేదా సందేశం పంపడానికి ముందు 1కి 2 సార్లు చెక్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయాలనుకున్నా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా వచ్చే నెలలో గురువు మారే వరకు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ నెల మంచి సమయం ఉంటుంది. వారికి పరీక్షల్లో విజయం లభిస్తుంది. పరీక్షలు ఏకాగ్రత లోపించడం వల్ల చివరి 2 వారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేయడం మంచిది. అంతేకాకుండా ఈ నెలలో పరీక్షలు రాసేటప్పుడు తొందరపడకుండా ఉండడం, పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్లు మొదలైన వాటిని 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. రాశ్యాధిపతి శనీశ్వరుడు ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం కూడా సానుకూలంగానే సాగిపోతుంది. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ స్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వచ్చినందువల్ల ఉద్యోగ సంబంధమైన ఏ విషయమైనా అనుకూలంగా మారుతుంది. ఈ రాశివారి జీవితం అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఊపందుకుంటాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశముంది. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారు ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభంలో ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికలను పూర్తి చేసే ముందు ఎవరితోనూ పంచుకోకండి, లేకుంటే మీ ప్రత్యర్థులు అందులో అడ్డంకులు సృష్టించవచ్చు. నెలలో 2వ వారంలో మీరు కోరుకున్నా లేకపోయినా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి రావచ్చు. నెల మధ్యలో పనిలో మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ మనస్సును గాయపరుస్తుంది. ఈ సమయంలో ఇతరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం సముచితం. మీరు సొంత వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే ఈ కాలంలో డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెద్ద పథకంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుణ్ణి లేదా శ్రేయోభిలాషిని సంప్రదించడం మర్చిపోకూడదు. మీరు ఏదైనా భూమిని లేదా భవనాన్ని కొనాలని లేదా విక్రయించాలని అనుకున్నట్లయితే పేపర్ వర్క్ పూర్తిగా చేయండి. అన్నీ ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా స్థలంలో సంతకం చేయండి. లేకపోతే మీరు తర్వాత సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రేమ సంబంధాల్లో ఆలోచనాత్మకంగా కొనసాగాలి. దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ప్రియమైన వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. మకర రాశి వారికి ఏప్రిల్ నెల కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో అనేక శుభవార్తలు వింటారు. అయితే 2వ వారంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో కూడా ఆకస్మిక మార్పులు రావచ్చు. అయితే ఈ మార్పుల కారణంగా మీకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇంతకుముందు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ శని చాలీసాను క్రమం తప్పకుండా చదువుకోండి.